ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను ఈ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, మిత్రులారా, ఈరోజు మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మొదటిగా మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 9వ శ్లోకం. యావత్ పశ్యేత్ ఖగాకారం తథాకారం విచింతయేత్ కమధ్యే కురు చాత్మానం ఆత్మమధ్యే చఖం కురు. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. హంసరూపమైన జీవాకారం ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు ఆ జీవాకారాన్ని ధ్యానం చేయాలి. చిదాకాశం మధ్యలో జీవాత్మను, జీవాత్మలో చిదాకాశాన్ని నిలిపి ధ్యానించాలి. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. ఎంతవరకు జీవాత్మ పరమాత్మలకు భేదం లేదని గ్రహించమో అంతవరకు మనస్సును చిదాకాశంలోనే లగ్నం చేసి హంస రూపాన్ని ధ్యానించాలి. ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్య ఉన్న కాలమే చిదాకాశం అనబడుతుంది. హంస అంటే ప్రాణం. దీనిలో హ శివ సంబంధమైనది, స శక్తి సంబంధం, 0 శివశక్తుల కలయిక. ఇది బిందు రూపంలో సహస్రార కమలంలో సంచరిస్తుంది. ప్రపంచ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం దీని 2 రెక్కలుగా చెబుతారు. ప్రపంచ జ్ఞానం ప్రకృతికి సంబంధించినది, పరబ్రహ్మ జ్ఞానం శివ సంబంధమైనది. ఇదే మనలో ప్రాణవాయువు రూపంలో శ్వాసగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. హంస రూపాన్ని ధ్యానించడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను తదేకంగా గమనించడం. అంటే శ్వాసను తదేకంగా గమనిస్తూ ఉంటే మనస్సు ఆలోచనారహిత స్థితికి చేరుతుంది. అప్పుడు క్రమక్రమంగా జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని ధ్యాని గ్రహించగలుగుతాడు. కనుక జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని గ్రహించడానికి శ్వాసను నిరంతరంగా గమనిస్తూ మనస్సును ఆలోచన రహిత స్థితిలో లగ్నం చేసి ధ్యాన సాధనను కొనసాగించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. మిత్రులారా, ఇప్పుడు మనం తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీత 6వ అధ్యాయంలోని 26వ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. మాస్టర్స్, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా నిలకడలేని అస్థిరము, చంచలము అయిన మనస్సు ఏ ప్రాపంచిక విషయాల మీద విశృంఖలంగా తిరుగుతుందో వాటి నుంచి దానిని మరల్చి పరమాత్మలోనే స్థిరంగా నిలిపే ప్రయత్నం చెయ్యాలి. మిత్రులారా, ఇప్పుడు మనం మరొక శ్లోకం ద్వారా జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ఈ శ్లోకం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 10వ శ్లోకం. ఆత్మానం ఖమయం కృత్వా నకించిదపి చింతయేత్ స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. బ్రహ్మవేత్త అయినవాడు స్థిర బుద్ధితో అజ్ఞానం వదిలి ఇతర విషయాలను గురించి కొంచెం కూడా ఆలోచించక జీవాత్మను చిదాకాశంగా చేసి ఆ పరబ్రహ్మతోనే ఉంటాడు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొనదలిచిన వాడు ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలనే స్థిరమైన బుద్ధితో పరబ్రహ్మను తప్ప ఏ ఇతర విషయాలను గురించి కొంచెం కూడా ఆలోచించకూడదు. జ్ఞానికి ఆత్మ పదార్థ జ్ఞానం తప్ప ఇతర విషయ జ్ఞానాలన్నీ అజ్ఞానాలే కనుక ఇతర విషయాసక్తి అనే అజ్ఞానాన్ని వదిలి పెట్టాలి. మనస్సును ఏకాగ్రతతో చిదాకాశంలోనే నిలపాలి. అంటే ఆలోచనారహిత శూన్య స్థితిలో ఉండాలి. దేహ ఇంద్రియ సంబంధాలతో తాదాత్మ్యం చెందక సర్వదా సచ్చిదానంద రూపుడైన బ్రహ్మాత్మను ధ్యానించేవాడు బ్రహ్మాత్మనే పొందుతాడు.
కనుక జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్నే నిరంతరం ధ్యానించాలి. అంటే మనస్సును ఆలోచనారహిత స్థితిలో ఉంచి ధ్యాన సాధన చేస్తూ ఉంటే క్రమేపీ పరబ్రహ్మ జ్ఞానం అవగతం అయ్యి ఆ సాధకుడు బ్రహ్మవేత్తగా మారుతాడు. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానాన్ని మనకు గుర్తుకు తెచ్చేటటువంటి భగవద్గీతలోని 6వ అధ్యాయంలో 25వ శ్లోకాన్ని మరొక్కసారి మనం మననం చేసుకుందాం మాస్టర్స్. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. క్రమక్రమంగా సాధన కొనసాగిస్తూ విరక్తి పొందుతూ ధైర్యంతో కూడిన బుద్ధితో మనస్సును పరమాత్మ మీదే స్థిరంగా నిలిపి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయాలను కొంచెం కూడా ఆలోచించకూడదు. మిత్రులారా, మరి మనం సాధన చేసేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అన్న జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది కదా మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.